హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే 77th రోజు అనమాట. సో ఇవాళ అయితే హాయిగా ఉన్నాను. అండ్ లైఫ్లో ఎవ్వరు ఎక్కువ పీస్ ఉంటారంటే అండ్ ఏదో ఒక తప్పు చేసి దాని గురించి మళ్ళీ 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 ఫీల్ అవ్వడం మా అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఎంజాయ్ చేస్తూ అండ్ థింగ్స్ అని చేసినవి వదిలేయాలి అండ్ ప్రజెంట్ని పట్టుకోవాలి అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు. అండ్ వాడైతే పీస్గా ఉంటాడంట. సో అండ్ నాట్ ఎనీథింగ్. సో రీసెంట్గా అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశా. సో నేనైతే కొన్ని స్మాల్ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేసిన అనమాట. సో వీడియో చూడకపోతే చూడండి అండ్ కొత్తగా ఎవరన్నా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చాలా వెదర్ అయితే బాగుంది అండ్ ఇప్పుడే సన్ అయితే రాబోతుంది. బట్ ఓకే, ఎంజాయ్ ది ప్రజెంట్ అండ్ లివ్ ఇన్ ద ప్రజెంట్ ఓన్లీ. డోంట్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్. ఎవ్రీబడి విల్ గెట్ సెటిల్ బట్ ఇట్స్ టేక్ టైమ్. అండ్ చాలా ఉంది మాట్లాడుకోవడానికి అండ్ ఈరోజైతే ఎవరు లేరు చూడండి, బికాస్ అప్పుడే ఒక అతను వచ్చిండు. సో ఇవన్నీ వదిలేసి లైఫ్లో అందరికీ పీస్ ఎలా ఉంటుందంటే జీరో నెట్వర్క్, జీరో థింగ్స్ అండ్ పీస్. ఎంత నెట్వర్క్ పెంచుకుంటే అంత పిచ్చి వస్తుందంట. సో వన్ వదిలేసేసి హ్యాపీగా ప్రజెంట్ మూమెంట్ అయితే ఎంజాయ్ చేసుకోవాలి అంతే. అంతకు మించి ఏముంది బ్రో లైఫ్లో కావాలంటే. అందరూ ఏమంటారు, నెట్వర్క్ పెంచుకోండి, బిజీ ఉండండి, అదైతే కరెక్టే. కానీ అక్కడ పీస్ రాదు. ఏమొస్తుంది తెలుసా, వాడికి ఫోన్ చేసావు నాకు ఫోన్ చేయలేదు, వాడికి ప్రియారిటీ ఇస్తున్నావు నాకు ప్రియారిటీ ఇవ్వలేదు, అండ్ వాడితో తిరుగుతున్నావు నాకు తిరగట్లేదు. ఇగో ఇలానే ఉంటాయి. అందుకే జీరో నెట్వర్క్, జీరో హ్యాంగ్అవుట్స్, జీరో అన్నీ అండ్ 100% పీస్ లైఫ్లో లేడని. అండ్ వేర్ ద హ్యాపీనెస్ యూ బిలాంగ్ టు. సో అందరికంటే పీస్ ఉండడం నేర్చుకో. యూ విల్ బీ ద టాప్ 1% ఫ్రమ్ ఎవ్రీ వన్. సో ఎస్, నువ్వు అలా ఒక్క డే రాదు, మొత్తం లైఫ్ లాంగ్ పీస్ ఉండి నియంత్రణ నువ్వు ఏదో ఒక థింగ్ చేసుకుంటూ వెళ్ళావంటే రియల్గా ఇట్ మేక్ ఎ సెన్స్. బికాస్ అరే ఎన్ని చేసినా మనం అయితే ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి మన లైఫ్లో అని మాత్రం పక్కా అర్థమవుతుంది. సో కొంత టైం అయితే కేటాయించుకొని జర వాక్ ఇట్లా వెళ్ళండి ఫ్రెండ్స్. బికాస్ యూ విల్ హ్యావ్ ఏ సమ్ పీస్ఫుల్నెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ చాలామంది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ హ్యావ్ ఎ థింగ్ which makes sense and will be have a beautiful life ever you see. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ ట్రాఫిక్లో ఈ వర్క్ ప్రెషరు ఈ స్ట్రెస్సులు ఫీల్ అయ్యి రాత్రి అయిపోతుంది ఇది ఇంటికి వచ్చేసరికి. సో వాళ్ళు మళ్ళీ అయితే పొద్దున్న లేవడానికి అయితే ఇష్టపడరు. సో ఎవ్రీథింగ్ లివ్ ఇట్ అండ్ బీ హ్యాపీ. అండ్ చిన్నపిల్లల్లా మారిపో శివా, ఎంజాయ్ చేయి లైఫ్ని. కానీ కొన్ని సినిమాస్లో డైలాగ్స్ అయితే బాగుంటాయి. పోద్దాం నాన్న, చచ్చిపోద్దాం నాన్న దేశం కోసం. దేశం కోసం చస్తే ఏముంది నాన్న, ఎప్పుడో నువ్వు భయపడ్డావని అదే తప్పు నేను చేస్తే దానికి ఏముంది నాన్న అర్థం. చద్దాం నాన్న దేశం కోసం, మా అయితే నిలిచిపోతాం దేశం కోసం. ఇలా ఒక్కొక్క థింగ్ డైలాగ్స్ అయితే హార్ట్ టచింగ్ ఉంటాయి. సో ఎంజాయ్ ద ప్రతి మూమెంట్ అంతే. ఎక్స్ప్రెస్ చేయండి వదిలేయండి, ఎక్స్ప్రెస్ చేయండి వదిలేయండి.
వాట్ ఎవర్, నథింగ్ మ్యాటర్స్. ఎస్, హోప్ యూ సీన్ అండ్ ఎంజాయ్ ద ప్రజెంట్. చిన్నపిల్లల మారిపో, హాయిగా ఎగురు, హాయిగా దుంకు, ఎంజాయ్ చేయి లైఫ్ మూమెంట్ని. సో ఎందుకు చూడాలి వీడియో అంటే హ్యాపీనెస్ కోసం. అరే ఇన్ని రోజులు లేదా అంటే ఉంది, కానీ ఎక్స్ప్రెసివ్ చేయలేకపోయినా, అట్లా అని కాదు. సో వీడియో కిత్తలు ఆడుతున్నాడు, కిల్ల ఎంజాయ్ చేస్తున్నాడు అని కాదు. సో ఎక్కడున్నా నీ ఫన్నీ థింగ్స్, నీ ఎక్స్ప్రెసివ్ మైండ్ సెట్ అండ్ గుడ్ హ్యాబిట్ అండ్ ఎంజాయ్మెంట్ మూమెంట్ అయితే నీ లైఫ్లో ఉండాలన్నమాట. సో దానికోసం నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. సో ఈ మైండ్ సెట్ అండ్ ఇంకొక డైలాగ్ అంటే సినిమాల ప్రభావం ఏముందో కానీ నాకైతే ఫీలింగ్స్ ఉన్నాయి అంటే నేను అనుకుంది చెప్పాలనుకుంటా చెప్పేస్తున్నా. అండ్ ఇదేంటే స్నేహితుడు సినిమాలో ఉంటాయి, దేవుని నమ్మేవాడిని, అన్ని పూజలు అవన్నీ చేసేవాడిని అని చెప్తాడు కదా. సో వాడు నిక్కీలో వెంకటో సారీ ఎంత అంటే ఎంత లో ఫీల్ ఉంటే లో థింగ్ అండ్ లో ఏమంటారు కరేజ్ ఉన్న వాడికి నీకు జాబ్ అయితే దొరకదు అంటే, సో ఆఫ్టర్ ఆల్ ఫెయిల్యూర్స్ ఇన్ని చేసిన తర్వాత వచ్చింది సరే యాటిట్యూడ్, దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్తారు. సో ఆ చిన్న చిన్న థింగ్స్ అయితే అనిపిస్తుంది. సో ఎంజాయ్ ద మూమెంట్ బ్రో, అంతే. అనుకున్నా చెప్పేసా అంతే. అంతకుమించి ఏమన్నా కావాలా జీవితంలో? నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే యు ఆర్ ద వన్ హూ పర్సన్ యూ విల్ బీ బ్యాక్, అంతే. నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేదంటే నువ్వైతే 1% కాదు 0%గా ఉంటావు. సో డే బై డే యూ హ్యావ్ టు మూవ్ లైక్ ఎ బో. ఎలా అయితే ఆర్చర్ కొడితే చక్కగా 10 మధ్యలోకి దూరుతుందో అలా ఉండాలి మన ఏం. సో దానికోసం అంటే ఎంజాయ్ చేయాలి ఫస్ట్. ఉన్న దాంతో ప్రస్తుతం ఎంజాయ్ చేయి, తర్వాత దేవుడు ఎరుగు. సో అదే చెప్పగలుగుతా. బికాస్ నువ్వు ప్రజెంట్ ఎంజాయ్ చేయకపోతే తర్వాత గురించి ఆలోచించి ఏం లాభం. సో హ్యావ్ ఏ ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ అండ్ నెవర్ టైమ్ కమ్స్ అగైన్ కమ్ బ్యాక్. సో హ్యావ్ ఏ సింపుల్ థింగ్స్, హ్యావ్ ఏ మనం ప్యూర్ వాటర్లో ఉండాలి. సో ఎందుకు చెప్పాలా, అది ఎవరికి హాని కాదు. నాకు తెలుసు ఈ రోజులలో ఆ వాటర్ ఇంట్లో పైప్స్లో తప్పితే ఎక్కడ దొరకవని. అండ్ అంతే. అంటే ఒక అనిపించింది బీ లైక్ ఏ టెంట్ హౌస్, ఎక్కడ తీసిందో అక్కడే కడిగేసి పంపించేస్తారు. ఎప్పుడైనా చూసారా యూటెన్సిల్స్ని? అక్కడే వండుతారు, అక్కడే కడిగేస్తారు, అక్కడే వెళ్ళిపోతారు. సో అలా ఉండాలి. జరిగిందా వదిలేసి వెళ్ళిపోవాలి అంతే. టైం అయిపోతే ఎవడైనా పైకే. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయి భూమి మీద. సో యూ విల్ హ్యావ్ దట్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ ట్రైడ్ అండ్ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్ థింగ్స్ అని. ఇలా ఉండాలి నా లైఫ్. అయ్యో చతుతూ బతుకుతూ ఎందుకురా బాబు, రోజు సాడ్గా ఉంటుండే. కానీ అందుకున్నా ఇలా వద్దురా బాయ్, మన లైఫ్ వద్దు. సంథింగ్ హ్యాపీనెస్, some feel goodness about yourself. ఎక్స్ప్రెసివ్ చేయగా ఎవడు ఉంటాడు బ్రో, ప్రతి ఒక్కడికి ఉంటుంది. అరే కంటెంట్ క్రియేషన్ చెయ్యాలి అని ప్రతి ఒక్కడు చూస్తాడు, ఎందుకు చెప్పనా. బట్ ఎవరు చెయ్యరు. నెవర్ ఎవర్ వన్ విల్ బి ట్రైడ్. ఎందుకు చెప్పాలా, టైం లేదు, కరేజ్ లేదు. అండ్ థింగ్స్ అయితే ఎడిటింగ్ స్కిల్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఒక్కరు కాదు బ్రో, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. బట్ అందరికీ ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది, అరే మన నుంచి అవుతుందా అని. సో అవుతుందా కాదా అని పక్కకు పెట్టి ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయి అంతే. ఎంజాయ్ ద ప్రజెంట్ మూమెంట్ విచ్ విల్ నాట్ గివ్ ఫర్దర్ రిగ్రెట్. అరే నేను బహుశా ఆ రోజుల్లో చేయలేకపోయినా,
అని తర్వాత రోజుల బాధ కంటే ముందే ఎక్స్ప్రెసివ్గా ఏదో థింగ్స్ అయితే చేసేయండి. ఎస్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ఏ అరే నాకంటూ ఛానల్ ఉంది, నేనైతే ఇట్లా చేసి పడేసిన అనే కాన్ఫిడెన్స్ అయితే నీకు వస్తుంది. అండ్ నువ్వైతే ఫర్దర్గా ఏం చేయాలో నీకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇలా మధ్య మధ్యలో పాటలు వేసుకోవాలి మనమే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే మళ్ళీ కాపీరైట్లు పడతాయి. సో ఇది డబుల్ టైం ఉండొచ్చు నేనైతే పాడింది. సో ఇంకా ఏం చేయాలంటే ఏం చేయకు, నువ్వు నీలానే ఉండు సరిపోద్ది, ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఉన్నాయి థింగ్స్కి అయితే అరే 2 hands పెట్టి మనం అయితే ఎంజాయ్ చేయాలని. సో అంటే బాడీ లాంగ్వేజ్ అప్పుడే ఎక్స్ప్రెసివ్గా అవుతుంది. ఇప్పుడు 1 handతో చేసేది అప్పుడు 2 handsతో చేస్తాం, అందుకే అంటారు. కానీ వ్లాగింగ్కి ఇట్లానే చేయాలంట. సో అండ్ పీస్ చిన్న పోదాం ఇప్పుడు. అండ్ డిస్ట్రాక్ట్ అయితే అయిపోకు. అండ్ పవర్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎంజాయ్ చేయ ద ప్రజెంట్ మూమెంట్ అండ్ హ్యావ్ సమ్ గ్రేట్ సక్సెస్. అండ్ కొంచెం అయితే నువ్వు ఇష్టపడైతే థింగ్స్ చేయాలి, కానీ కష్టపడైతే చేయొద్దు. సో నేను చేయడం నాకు ఇష్టమే, కష్టం అని కాదు. సో ఫస్ట్లో అనుకున్నా కష్టపడి, కానీ రాను రాను అరే నీలోను ఫైండ్ చేసుకునే దారిలో నీకెందుకు రా స్ట్రగుల్, ప్యాషన్, హ్యాపీనెస్, ఇది కదరా మనిషికి కావాల్సింది అని చెప్పి నేనైతే చేయడానికి ఇప్పుడు కష్టం లేదు బ్రో. ఓన్లీ ఎంజాయ్మెంట్, ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. మిగతాది ఏమన్నా ఉందంటే తర్వాత చూసేసుకుందాం. బస్ ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉండండి. అండ్ అంతే, ఇవాళ అయితే ఒకటే నేర్పించా, బీ హ్యాపీ అట్ ప్రజెంట్, డోంట్ ఫీల్ అబౌట్ ది పాస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ అహెడ్. అండ్ లైఫ్లో ఎలా ఉండాలి రా. చెప్పింది గుర్తుపెట్టుకో మామ, చేసింది మరవకు, చెయ్యబోయేది ఆలోచించకు, ప్రస్తుతాన్ని ఆస్వాదించి ఈ యొక్క ప్రస్తుతాన్ని మాత్రం ఎంజాయ్ చేయి చాలు. అదే గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ లైఫ్ ఎహెడ్. ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందో తెలియదు, కానీ నాకైతే హార్ట్ టచింగ్ ఉంది బాబాయ్. సో నా వాయిస్ ఇలా చేంజ్ అవుతుందంటే అంతా నా ఫీలింగ్స్. బీ ఎక్స్ప్రెసివ్ ఫస్ట్, పర్ఫెక్షన్ లేటర్. బీ ఎక్స్ప్రెసివ్ ఫస్ట్, పర్ఫెక్షన్ లేటర్. అండ్ ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకుంటావో సో యూ విల్ బీ హ్యాపీ అనమాట. లేదనుకో సెల్ఫ్ డౌట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది దాటి అరే వ్యూస్ రావట్లేదు, థింగ్స్ అవ్వట్లేదు అంటే నువ్వు ఆడనే ఉంటావు. అంతే. డైలీ 1 thing నేర్చుకోవాలంటారు, కానీ అసలు థింగ్సే నేర్చుకోవడానికి టైం దొరకట్లే. అండ్ నేర్చుకున్నది చేద్దామంటే బోర్ అనిపిస్తుంది. అందుకే కదా మనం వచ్చింది. ఎంజాయ్ ద ప్రజెంట్. థింగ్స్ అందరికీ ఉండవచ్చు, రిలేట్ అవ్వచ్చు, కానీ చేయాలనే తపన మాత్రం అందరిలో ఉంటుంది. వెన్ యూ రియల్లీ గ్రౌండ్ టు ఎర్త్. అండ్ పబ్లిక్లో వెళ్ళినప్పుడే నీకు ఈ థింగ్స్ అయితే తెలుస్తాయి. ఓకే, హోప్ ఆల్ ఫైండ్స్ దిస్ వెల్. అండ్ ఇదే ఈ రోజుకి
అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఏం తెలుసా బ్రో, ఒక్కొక్కసారి వీడియో రికార్డ్ కాదనమాట. ప్రతి ఒక్క లైఫ్లో ఎంజాయ్ చేద్దామని ప్రతి ఒక్క మూమెంట్ ఉంటుంది. అండ్ ఏదన్నా స్టార్ట్ చేద్దామంటే రేపు స్టార్ట్ చేద్దాంలే, ఎల్లుండి చేద్దాము అని ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. బట్ ఆ స్ట్రగుల్స్, ఆ థింగ్స్ మళ్ళీ రావు, మళ్ళీ నువ్వు చేయాలనుకోలేవు. సో అలా బిజీ లైఫ్ షెడ్యూల్ అయిపోద్ది. అది నువ్వు ఒక్కడివే అనుకుంటే కాదు, నీతో మంది వందల కాదు 1000 మంది ఉంటారు. సో రేపు చేస్తానులే. అండ్ ప్రతి ఒక్కరికి ఏంటంటే నెక్స్ట్ రోజు ఏదో ఒక గట్టిగా సాధించాలి అని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అయితే తప్పని ఉంటుంది. సో అండ్ నీతో నువ్వే కాదు, చాలామంది ఉంటారు. సో hope you found this reel something useful, and what you know